హలో అండి, అందరికీ హాయ్. అందరూ బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. అవతారం వచ్చేసి అమ్మవారి అవతారాలు చూపిస్తున్నానండి. ఈరోజు వచ్చేసి అయితే 4వ రోజు అండి. నేను ఫస్ట్ రోజు నుంచి చూపిస్తున్నానండి 4 అవతారాలు కూడా. ఈ అమ్మవారి అవతారం అయితే బాల త్రిపుర సుందరి అవతారం అండి. ఫస్ట్ రోజున చాలా చక్కగా ఉన్నారు కదండి. సెకండ్ రోజు అయితే అమ్మవారు వచ్చేసి గావిత్రిదేవి అండి. అమ్మవారికి అయితే ఆ రోజైతే నేను నల్ల శనగలు అయితే పెట్టానండి ఇక్కడ నైవేద్యంగా. ఆ రోజు అమ్మవారు అయితే చాలా చక్కగా ఉన్నారండి. ఎందుకంటే నా చేతులతో నేను పూలదండ గట అన్నీ గుచ్చుకున్నానండి. కొంచెం టైం పడినా పర్లేదనండి. అందుకని పూలదండ చూసారు కదా, నేనే చేశానండి. అవన్నీ కూడా చాలా అందంగా ఉన్నారు కదండి. పింక్ గ్రీన్ కాంబినేషన్లో అయితే శారీలా కట్టానండి అమ్మవారికి. కానీ అమ్మవారిది అయితే శారీ కాదండి, అది 2 జాకెట్ ముక్కలు తీసండి అలాగా కిందమో శారీలాగా పైన కుర్చీలు వచ్చేలాగా అలాగ పెట్టానండి. బాగున్నారు కదండి అమ్మవారి నిండి. కానీ 3వ రోజున వచ్చేసి అమ్మవారు అయితే అన్నపూర్ణేశ్వరి అండి. చూసారు కదా, ఇక్కడ శివుడి ఫోటో అయితే నేను ప్రింట్అవుట్ తీసుకున్నాండి. తర్వాత అయితే డ్రాయింగ్లో అలా కచ్చిలు పెయింటింగ్ వేసుకున్నానండి. అక్కడ వచ్చేసి అయితే చాలా చక్కగా ఉన్నారు కదండి. 2 చేతులు కూడా ఒక పక్కకే పెట్టండి అలాగే వేసినట్టు అయితే పెట్టానండి. నేనైతే 3వ రోజునైతే అమ్మవారి దండ అయితే మార్చలేదండి. పువ్వులు బాగున్నాయని ఉంచేసనమాట అండి. ఇక్కడ వచ్చేసి మేము గుడికి వెళ్ళామండి. మా పక్క కాలనీలో ఇక్కడ గుడి పెట్టారు. అలాగే మా తోటికోడలు గారి పాప కూడా డ్యాన్స్ ప్రోగ్రాం ఉన్నదండి. తను భరతనాట్యం నేర్చుకుంటుందండి. తన ప్రోగ్రాం ఉన్నదని కూడా వెళ్ళామండి. చూడండి, మీరు అమ్మవారిని చూసి దర్శించుకుని పాప డ్యాన్స్ కూడా చూడండి. పాప డ్యాన్స్ చూసారు కదండి. ఇంకొచ్చేసి 4వ రోజున ఈ రోజు అమ్మవారు వచ్చేసి లలితాదేవి అండి. చూసారు కదా, చిలక చెరుకు అన్ని అలా డెకరేషన్ చేసి పెట్టానండి. ఇందులో ఏ అమ్మవారి అలంకరణ మీకు నచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. మీరందరూ చూడాలని, ఈ వీడియో లైక్ ఇవ్వాలని, కామెంట్ ఇవ్వాలని అనుకుంటున్నానండి. ఇంకో విషయం ఏంటంటే, మన ఛానల్లో నేను బ్రహ్మకమలం వీడియో పోస్ట్ చేశానండి షార్ట్స్. ఆ వీడియో అయితే వైరల్ అయింది, చాలా బాగా వైరల్ అయిందండి. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్లో రీట్లో ఉన్నదైతే ఆ వీడియో అయింది. ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అమ్మవారి అవతారాలతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.